ఇక్కడ 9th ప్రాబ్లం ఇచ్చిన డేటా ఏంటంటే ఇది ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నటువంటి ఏమో సర్క్యులర్ క్రాస్ సెక్షన్ లెంత్ 1 మీటర్ రేడియస్ 1 mm దీన్ని దీని మీద కొంత ఫోర్స్ అప్లై చేస్తే ఎలాంగేషన్ ఎక్స్. ఇప్పుడు ఆ వైర్ని ఏం చేస్తా అంటే కంప్లీట్గా మెల్ట్ చేసి స్క్వేర్ ఏరియా క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి వైర్ లాగా మౌల్డ్ చేసావు. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసావు ఇక్కడ కూడా అంత అప్లై చేస్తే ఎలాంగేషన్ ఎంత అవుతుంది అన్నాడు. సో ఎలాంగేషన్ ఎంత అవుతుంది, సో ఇక్కడ నీకు వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి వైర్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి వైర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్. సో పై ఆర్ స్క్వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ డాష్. పై ఇంటూ ఇక్కడ రేడియస్ ఎంత, రేడియస్ 10⁻³ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 10⁻⁶. లెంత్ 1 మీటర్ తీసుకున్నాం. నెక్స్ట్ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత వచ్చింది, స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎంత వచ్చింది, స్క్వేర్ సైడ్ 1 mm. అంటే 1 mm అంటే నీకు ఇది ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ అంటే 1 mm అంటే 10⁻³ స్క్వేర్ ఇంటూ ఎల్ డాష్. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎల్ డాష్ ఈక్వల్ టు పై అంటే ఈ ఎల్ డాష్ వాల్యూ ఈ లెంత్ వచ్చేసరికి ఈ లెంత్ 5 మీటర్స్ వచ్చింది. లెంత్ ఆఫ్ ది వైర్ 5 మీటర్స్ వచ్చింది. క్యాలిక్యులేట్ చేయమందంటే ఎలాంగేషన్ ఫార్ములా ఈ ఈక్వల్ టు ఎంత FL/AY కదా, తన FL/AY. ఏమేం కాన్స్టెంట్ చూడండి, సేమ్ లోడ్ కనెక్ట్ చేసాం, సేమ్ అదే మెటీరియల్ కాబట్టి యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ ఎంత E1/E2 ఈక్వల్ టు ఎలాంగేషన్ E1/E2 ఈక్వల్ టు A2/A1. L1 ఎంత, ఇనీషియల్ లెంత్ 1 మీటర్, తర్వాత లెంత్ ఎంత వచ్చింది 5 మీటర్స్ వచ్చింది. ఏరియా A2 ఎంత, సెకండ్ ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా, అంటే 10⁻³ స్క్వేర్. తర్వాత ఉన్నటువంటి ఏరియా A2/A1. A1 అంటే దీని యొక్క ఏరియా ఇంత పై ఇంటూ ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత ఉంది 1 mm కాబట్టి 10⁻³ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది x/E2. దాని నుంచి E2 ఈక్వల్ టు ఎంత అవుతుంది, E2 ఈక్వల్ టు π² x అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది వైర్ విల్ ఇంక్రీజ్. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ΔL/L ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయాలి. బై అప్లయింగ్ ఏ స్ట్రెస్ అంటే F/A వాల్యూ ఇచ్చాడు. 1 kg వెయిట్ పర్ mm². 1 kg వెయిట్ అంటే ఎన్ని న్యూటన్స్, 9.8 న్యూటన్స్ డివైడెడ్ బై mm², 10⁻³ మిల్లీమీటర్. అంటే ఎంత వస్తుంది 9.8 ఇంటూ 10⁻³ పైకి వస్తే 10⁻6 న్యూటన్ పర్ మీటర్². F/A వాల్యూ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేయమంది ΔL/L క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫార్ములా ఏంటి ΔL/Lకి F/AY. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 100 ఇక్కడ ఇంటూ 100 తీసుకో. ఈక్వల్ టు ఎంత అవుతుంది F/A ఈక్వల్ టు 9.8 ఇంటూ 10⁻6 డివైడెడ్ బై Y వాల్యూ యంగ్స్ మాడ్యులస్ 1 ఇంటూ 10⁻11 ఇంటూ 100 ఎంత అవుతుంది, ఈ 9 కదా, ఇక్కడ 10⁻9 కింద 9 ఉంటుంది కింద, పైకి వస్తే 9.8 ఇంటూ 10⁻6 -3 పర్సెంటేజ్. దీని పర్సెంటేజ్ ఎంత అవుతుంది 0.0098% అవుతుంది. 0.0098%. నెక్స్ట్ చూడండి. లిఫ్ట్ ఈజ్ టైడ్ విత్ థిక్ ఐరన్ వైర్ అండ్ ఇట్స్ మాస్ ఈజ్ 1000 kg. లిఫ్ట్ ఈజ్ టైడ్ విత్ థిక్ ఐరన్ వైర్, its mass is 1000 kg. If the maximum acceleration of the lift is 1.2 meter per second square and the maximum stress on the wire is 1.4 into 10⁸, what should be the minimum diameter of the wire. చూడండి, maximum stress on the wire
సో మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత మ్యాక్సిమం వాల్యూ అంటే అది బ్రేకింగ్ స్ట్రెస్ కదా, మ్యాక్సిమం స్ట్రెస్ని బ్రేకింగ్ స్ట్రెస్ అంటాం. ఎంతవరకు ఇచ్చేయగలదో ఇచ్చాడు 1.2 మీటర్/సెకండ్ స్క్వేర్, అంతవరకు ఆ స్ట్రింగ్ అనేది విత్స్టాండ్ అవ్వగలదు. దానికన్నా ఎక్కువ స్ట్రెస్ అప్లై చేస్తే వైర్ బ్రేక్ అవుతుంది. సో బ్రేకింగ్ స్ట్రెస్కి ఫార్ములా బ్రేకింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు, స్ట్రెస్ అంటే జనరల్గా ఫోర్స్ బై ఏరియా, బ్రేకింగ్ ఫోర్స్ బై ఏరియా అంటాం. బ్రేకింగ్ ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ అంటే ఇక్కడ నీకు వెయిట్ ఉంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో నీ మ్యాక్సిమం యాక్సలరేషన్ ఏ కేసులో వస్తుంది, అప్వర్డ్ డైరెక్షన్లోనా డౌన్వర్డ్ డౌన్వర్డ్ మూవ్ అయ్యేటప్పుడు వస్తుందా? లిఫ్ట్ కేసెస్లో మ్యాక్సిమం యాక్సలరేషన్ ఇక జనరల్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం యాక్సలరేషన్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అవుతుంది యాక్సలరేషన్. ఎంత ఉంటుందంటే యాక్సలరేషన్ m/g+a ఫార్ములా లిఫ్ట్ కేసెస్లో వస్తుంది. సో ఇది బ్రేకింగ్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి, స్మార్ట్ షుడ్ విత్ ద మినిమం డయామీటర్ ఆఫ్ ది వైర్. అంటే ఏరియా ఈక్వల్ టు ఎన్ని వస్తా πr² అంటావు, ఆర్ అంటే d/2 రాస్తాం, అంటే π/d²/4 అవుతుంది. సో బ్రేకింగ్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు m/g+a ఇంటూ π/d²/4. ఇది క్యాలిక్యులేట్ చేయండి. బ్రేకింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, బ్రేకింగ్ స్ట్రెస్ ఆఫ్ ది వైర్ ఈజ్ ఈక్వల్ టు 1.4 × 10⁸ ఈజ్ ఈక్వల్ టు మాస్ 1000 kg, g వాల్యూ 9.8, యాక్సలరేషన్ 1.2 డివైడెడ్ బై π/d వాల్యూ కనుక్కోండి, d²/4 పైకి వస్తుంది కదా. సో d² వాల్యూ కనుక్కొని దాని రూట్ కట్టు వస్తుంది, d వాల్యూ కట్టమన్నాడు, దాని నుంచి d² నుంచి d వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th. 2 wires made of the same material and have same volume. However, wire 1 has cross-section area A and 2 has cross-section area 3A. If the length of the wire is increased, length of the first wire increased by delta x on applying a force F, how much force is needed to stretch wire 2 by same amount? అంటే ఏం కాన్స్టెంట్, ఎలాంగేషన్ కూడా కాన్స్టెంట్. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నా. 2 wires ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్. సేమ్ మెటీరియల్ అంటే ఏమేం కాన్స్టెంట్ చూడండి, y ఈక్వల్ టు ఫార్ములా y ఈక్వల్ టు FL/AE. సేమ్ మెటీరియల్ అన్నాడు కాబట్టి యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిఫరెంట్గా ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది వైర్ ఫస్ట్ వైర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై డెల్టా ఎక్స్, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ నీడెడ్ టు స్ట్రెచ్ ద వైర్ 2 by సేమ్ అమౌంట్. ఇది కూడా కాన్స్టెంట్. ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, లెంత్లు సేమా డిఫరెంటా? చూడండి, వాటి గురించి ఏమీ లేదు కాబట్టి F ప్రపోర్షనల్ ఏమొస్తుంది, A/L వస్తుంది. F1/F2 ఈక్వల్ టు A1/A2 ఇంటూ L2/L1. చేయండి, దీని నుంచి చేయండి. ఏరియా లెంత్లు వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ కేసులో వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు కదా, V1 ఈక్వల్ టు V2 అన్నాడు. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఏరియా ఇంటూ లెంత్ ఆఫ్ ఫస్ట్ వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ ఆఫ్ సెకండ్ వైర్. ఫస్ట్ వైర్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు చూడండి, ఫస్ట్ వైర్ యొక్క ఏరియా ఏ, లెంత్ని L1 అనుకో. సెకండ్ వైర్ యొక్క ఏరియా 3A, లెంత్ని L2 అనుకోండి. సారీ, ఇంత 3A కదా, ఏ క్యాన్సిల్ అయితే L2 ఈక్వల్ టు L1/3 రాయొచ్చు కదా, L2 ఈక్వల్ టు L1/3. సో ఏరియా అంత ఇనీషియల్ ఏరియా A2 ఈక్వల్ టు 3A, L2 అంటే L1/3 ఇంటూ L1. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో F1/F2 ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 1/9. దాని నుంచి F2 ఈక్వల్ టు కదా క్యాలిక్యులేట్ చేయమండి, F2 ఈక్వల్ టు 9F అవుతుంది. 14th. Aluminum wire and steel wire have same length and cross section area, same length and cross section area joined end to end. The composite wire is hung from rigid support and load is suspended from the free end.
ద ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద కాంపోజిట్ వైర్ అంటే టోటల్ ఎలాంగేషన్ ఇచ్చాడు E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు 2.7 mm. దెన్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ఈచ్ వైర్, చూడండి ఎలాంగేషన్ ఫార్ములా E ఈక్వల్ టు FL బై AY. ఏమేం కాన్స్టెంట్స్ చూడండి, నీకు వైర్ని ఇట్లా కనెక్ట్ చేశాడు 2 వైర్స్ని. ఏం కాన్స్టెంట్ అవుతుంది? ఫోర్స్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ లెంత్స్ అన్నాడు కదా, దాని ఈక్వల్ లెంత్ ఈక్వల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కాబట్టి E1 బై E2 అంటే స్టీల్ బై ఫస్ట్ అల్యూమినియం అన్నాడు, అల్యూమినియం బై స్టీల్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ స్టీల్ బై యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ అల్యూమినియం అవుతుంది. సో దీన్ని కూడా అల్యూమినియం స్టీల్ అని రాసుకున్నాం అనుకో, అల్యూమినియం స్టీల్. సో టోటల్ ఎలాంగేషన్, సో దీని నుంచి ఎలాంగేషన్ ఇన్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు YS బై YAL. యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ స్టీల్ అంతా స్టీల్ 7 × 10⁻11 డివైడెడ్ బై 2 × 10⁻11 ఇంటూ ES. సో దీని వాల్యూ, ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 7/2 అంటే 3.5 కదా, 3.5 ES ప్లస్ ES ఈజ్ ఈక్వల్ టు 2.7 × 10⁻−3. దాని నుంచి ES కామన్ తీస్తే 3.5 ప్లస్ 1 4.5 అంటే 2.7 × 10⁻−3 బై 4.5 ఇంత 3/5గా అంటే అంత 0.6 × 10⁻−3 0.6 mm. సో ఇది 0.6 mm అయితే రిమైనింగ్ ఎంత అవుతుంది అల్యూమినియం? ES వాల్యూ 0.6 అనుకోండి, 2.7 మైనస్ 0.6 అంటే అంత 2.1. ఆ తర్వాత నెక్స్ట్ 15th చేసిందే కదా, అది చేశారు 15th ఉంది కదా, 15th లోయర్ వైర్ మీద ఓన్లీ వెయిట్ ఒకటే యాక్ట్ అవుతుంది, అదే అప్పర్ వైర్ మీద 2 వెయిట్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత 16th చూడండి, 16th క్యాలిక్యులేట్ ద ఫోర్స్ నీడెడ్ టు పంచ్ ఏ 1.46 cm డయామీటర్ హోల్ ఇన్ ఏ స్టీల్ ప్లేట్ 1.27 cm థిక్. ద అల్టిమేట్ షియర్ స్ట్రెంత్. చూడండి ఈ ప్లేట్ ఇట్లా ఉంది, సో ఈ ప్లేట్ డిస్క్ టైప్లో ఉంది, ఇప్పుడు థిక్నెస్ ఇచ్చాడు. సో దీని మీద ఒక హోల్ని పంచ్ చేయాలి. హోల్ని పంచ్ చేయాలంటే నీకు ఫోర్స్ ఈ ఏరియా మీద యాక్ట్ అయ్యేది, కానీ ఫోర్స్ ఈ ఏరియా మీద యాక్ట్ అవుతుందంటే ఆ ఫోర్స్ బై ఏరియా నువ్వు అప్లై చేసే స్ట్రెస్ అనేది గ్రేటర్ దాన్, ఇట్లా పంచ్ చేసినప్పుడు ఇది మాలిక్యూల్స్ దూరంగా జరుగుతాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ దూరంగా జరుగుతుంది. సో దాన్ని ఏమంటాం? షియర్ స్ట్రెంత్ అంటాం, షియర్ స్ట్రెంత్. సో FA గ్రేటర్ దాన్ షియర్ స్ట్రెంత్ అయితేనే అక్కడ హోల్ని పంచ్ చేయగలం. సో నీకు ఈ షియర్ స్ట్రెంత్ వాల్యూ, అల్టిమేట్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టీల్ ఇచ్చాడు, ఇది ఈ వాల్యూ ఇచ్చాడు 345 MN/m². మిగతా అంతా కాన్స్టెంట్, మిగతా మామూలుగా. ఏరియా అంటే ఎంత రాస్తా చూడండి, నీకు ఏరియా అంటే ఏమొస్తుంది ఇక్కడ, దీని ఏరియా అంటే ఎన్ని వస్తారు? ఇట్లా వస్తుంది, ఈ పార్ట్ ఇట్లా ఉంటుంది, ఈ షేప్లో వస్తుంది. ఈ సైడ్ ఇంటూ ఈ సైడ్, ఇదే ఇంటూ ఇది ఏరియా. వాల్యూమ్ కాదు, వాల్యూమ్ అంటే నువ్వు πr² వస్తావు, ఏరియా అంటున్నా. ఏరియా అంటే ఈ ఏరియా ప్లస్ ఇది థిక్నెస్ అంటే 2πr × T అవుతుంది అనమాట, 2πr × T. ఈక్వల్ టు షియర్ స్ట్రెస్. క్యాలిక్యులేట్ చేయండి, దాని నుంచి అల్టిమేట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే క్యాలిక్యులేట్ ద ఫోర్స్. F క్యాలిక్యులేట్ చేయి, F ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ × 2πr × T. ఇప్పుడు చాలండి, రిమైనింగ్ రేపు చూద్దాం.